హాయ్ అండి, అందరూ బాగున్నారా? చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ మోటివేషన్ ఇవ్వండి. క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీతో వచ్చానండి. పిల్లలు అన్ని గ్రీన్ పీసులు తినరు కదా, అందుకని ఇలా చేశాను. ఒక ఉల్లిపాయ ముద్దగా నూరుకుని వేసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. మీకైనా ఎక్కువ కావాలి, ఇంకా బాగా ఎక్కువ కర్రీ కావాలనుకున్న వాళ్ళు ఇంక 2-3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అందులో తీపి ఏమీ రాదు. క్యాప్సికమ్ కూడా పచ్చిమిర్చే కదా, అందుకని నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదండి. ఓన్లీ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కనుక వేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయ మగ్గ పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు సార్ ఎర్రగా, మరీ నేను ఎర్రగా మరీ ఇదిగా వేపను కదా, మీకు తెలుసు కదా. ఎందుకంటే మళ్ళీ అందులో మనం వెజిటేబుల్స్ వేసినప్పుడు ఆ వాటర్తో అది మగ్గాలి. క్యాప్సికమ్ నేను బాయిల్ కానీ ఏమీ చేసుకోలేదు, పచ్చి క్యాప్సికమే అలా వేస్తున్నాను. బాగా మగ్గ పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలు ఎవరికైనా సరే క్యాప్సికమ్ కర్రీ తినకపోయినా మనం కూడా మామూలుగా తినలేము కదా, మసాలా అది పెట్టుకుని ఇలా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ కూడా చాలా బాగా మగ్గింది, చూసారా? అది చూసారా ఎంత బాగుందో, మంచిగా మగ్గిపోద్ది. తినేటప్పుడు క్యాప్సికమ్ అని తగులుతుందండి, మగ్గిపోయింది కదా ఏమవ్వదు, చాలా బాగా తగులుతుంది. తినేటప్పుడు కూడా చాలా పీస్ మనకు తెలుస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా కామన్ అండి, ఎందుకంటే అవి లేని కర్రీ అవ్వదు కదా. అవన్నీ రెడీ చేసి పెట్టుకొని పిల్లలకైతే చాలా ఇష్టంగా గబగబా తినేస్తారండి. మీకు చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అవును, జీడిపప్పు కూడా కొద్దిగా మగ్గనిస్తాను, అందులోనే కర్రీలో వేసేస్తున్నాను. ముందుగా కూడా కొద్దిగా జీడిపప్పును పేస్ట్ చేసి పెట్టుకుంటాను నేను, మీకు ముందే చెప్పలేదు కదా. జీడిపప్పు కొద్దిగా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కరెక్ట్గా 1 స్పూన్ చాలండి. అంటే నేను మా పప్పుకి మాకే కదా 1 స్పూన్ వేసుకుంటాను. మీరు ఎక్స్ట్రా క్వాంటిటీ అయినా, మీరు ఎక్స్ట్రా 2-3-4 క్యాప్సికమ్స్ వండుకున్నా చేసుకున్నా 100 గ్రాముల జీడిపప్పు వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ని పెంచుకోండి, ఎక్కువ వేసుకోండి. గరం మసాలా, ఇంకా ఆల్రెడీ మనకి మగ్గింది కనుక క్యాప్సికము మనం మరీ ఎక్కువ వాటర్ అవి కూడా వేసేసుకోకర్లేదండి, కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోద్ది. బాగా కలుపుకొని మంచిగా, ఎందుకంటే మసాలాలో వాటర్ మనకు లైట్గా, ఎందుకంటే ముక్క పట్టినా జీడిపప్పు పట్టినా కొద్దిగా మసాలా వాటర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. అంటే గ్రేవీగా కూడా దిగుద్ది, లేదా ఇది ముద్దలా ఉండిపోద్దండి. లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తప్పకుండా. కారం అండి, మీకు తగినంత. క్యాప్సికమ్ అంత కారంగా ఉండదు కనుక అంత తగినంత. జీడిపప్పు కూడా పేస్ట్ చేసి వేస్తున్నాం కదా, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే ఆ జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడు ఇది అవ్వకుండా ఉంటుంది, చప్పగా రాకుండా ఉంటుంది కర్రీ. చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకుని మంచిగా బేగా అయిపోద్దండి కర్రీ. మనం ఎక్కువసేపు వండకలే, అక్కడే ఉంటే గబగబా అయిపోద్ది కర్రీ. 5 నిమిషాలు మనం చేసేసుకోవచ్చు, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే. అని పెట్టేసి పక్కకి ఎక్కడికి వెళ్ళట్లేదు. గ్రేవ్గా వచ్చింది చూసారా? కొద్దిగా ఆవిరిలో ఉడికేలాగా మనకి జస్ట్ ఉంచుకుంటే సరిపోద్ది. అది కొద్దిగా ఉడుకుని చూసారా? ఆయిల్ అంతా బయటకు వస్తుంది కర్రీలోంచి. ఆయిల్ పక్కకు డివైడ్ అయ్యిందంటే కర్రీ మనకు రెడీ అయిపోయినట్టండి. అంగొండి జీడిపప్పు పేస్ట్ చెప్పాను కదా ఫస్ట్ టైం మీకు. అలా వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు వేసిన కాజుది కంపల్సరీ మనం ఈ పేస్ట్ వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మర్చిపోవద్దు. చూడండి, అంత చూస్తూనే చాలా టేస్టీగా మంచిగా స్మెల్ వస్తుంటుంది, హ్యాపీగా. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏమీ యాడ్ చేయనండి, ఎందుకంటే ఈ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్కి మనకు తేడా తెలియదు. అందుకని నేను వేయను, ఏమి నీచుకూరలు కాదు కదా, అవి ఏమి వేయను. అదిగోండి గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ తీసుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు గ్రేవీ కదా, ఇంకా దగ్గరగా అయిపోద్ది కర్రీ, బాగోదు. ఇలా గ్రేవీ అంటేనే బాగుంటుంది. చపాతీలోకి కానీ కర్రీలో అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. మీరు అందరూ ట్రై చేయండి, మర్చిపోవద్దు.
క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అండి. చూసారా మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ అంతా కూడా అలాగా బయటకు వచ్చేదాకా కూడా మీరు ఉంచుకోండి. ఇదే కాదు ఏ కర్రీ అయినా సరే ఆయిల్ బయటకు వచ్చేదాకా దగ్గరికి ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బౌల్లో తీసేసుకున్నాను. వేడి వేడి రైస్లో కానీ వేడి వేడి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి కర్రీ. మీరు అందరూ ట్రై చేయండి, మర్చిపోవద్దు. క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ రెడీ. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి, మర్చిపోవద్దు వ్యూవర్స్. మళ్ళీ ఇలాంటి వంటకాలతో చిన్న చిన్న వంటకాలతోనే ఈజీగా అయిపోయే వంటకాలతో మేము ముందుకు వస్తాను. నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇస్తూ ఉండండి, ఓకేనా. చూసారు ఎంత బాగుందో కాజు జీడిపప్పు కర్రీ. మన చికెన్ మటన్ కూడా పని చేయవండి, అంత బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి. బాయ్, ఉంటాను.